నీ కాళ్లకు గుచ్చుకుంటుందనే భయం. ఇదంతా నేను చేసిన తప్పే. నీకు రూల్స్ గురించి మొత్తం చెప్పుండాలి. ఒక రోజుకి నువ్వు 3 సార్లే వెళ్ళి రాగలవు. బాటిల్ పగిలిపోయి ఐ డ్రాప్స్ వేస్ట్ అయినందువల్ల నువ్వెలాగో తప్పించుకున్నావు. లేదంటే నీ కళ్ళను నువ్వు మా కోల్పోయేవాడు. నాన్న ఇంకా బతికే ఉన్నారని చెప్పారు, కానీ ఆయన నా కళ్ళ ముందే ఏట్లో దూకేశారు. నేను ఆయన్ని పోగొట్టుకున్నాను, కానీ మీరు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. నీకు కొద్ది కొద్దిగా పరిచయం చేస్తాను. రాను రాను అంతా నీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నేనేం చేయాలో అదైనా చెప్పండి సార్. రేపు ఉదయం మీ నాన్న చనిపోక ముందున్న స్థలానికి వెళ్ళాలి. ఆయన నదిలో దూకడం నీ వల్ల ఆపడం కుదరదు. అలా చెయ్యాలనుకుంటే మొదటి ప్రయత్నంలోనే చేసుండాలి. కానీ నువ్వలా చెయ్యలేదే. నదిలో దూకిన తరువాత ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే కదా. అపూర్వ, నీకు ఒకే ఒక్క అవకాశం ఉంది. మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే నీ మొదటి ప్రయత్నంలోనే నువ్వు ఆయన్ని కాపాడుండాల్సింది. తీసుకో. ఇంకో ముఖ్యమైన విషయం, నువ్వు టైం ట్రావెల్ చేసే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఎందుకంటే ఒక రోజుకు నువ్వు 3 సార్లే వెళ్ళి రాగలవు. ఫాస్ట్ టైం లైన్లో 3 to 4 పగటిపూట మధ్యాహ్న సమయం. ఆ సమయంలో నువ్వు ట్రావెల్ చెయ్యలేవు. ఏ ఎందుకు? 3 to 4 బ్లాంక్ అవర్స్. ఆ సమయంలో ఏం జరిగినా గాని దాన్ని మనం యాక్సెస్ చెయ్యలేము. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్. ఈ రోజుకి నీ కోట అయిపోయింది. టైం రిఫ్రెష్ అవ్వడానికి వెయిట్ చేయి. రేపైనా మీ నాన్నని నువ్వు కాపాడు. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది నేను నీకు చెప్తాను. ఇతనే జ్ఞానరుద్ధ టెరీసియస్. అయితే మరో 2 నెలల వరకు నీతో నేను మాట్లాడలేనా? ఇతనే పవిత్రమైన ప్రతిభావంతుడు. నువ్వు ముంబై షోకి రావా? ఇతని మించింది ఏదీ లేదు. నాకు తెలీదు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. అతని నా సంతోషం కోసమైనా ట్రై చేస్తాననొచ్చు కదా? కాదు. స్వప్న, నాకు ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి ఒక ఛాన్స్ దొరికింది. అందరూ తమ తమ 2 నెలలు ఫోకస్ చేస్తే ఆపకుండా అది మన ఇద్దరికి మంచిది. అప్పు, ఈరోజు నేను ఈ రూమ్కి రానా? వద్దని చెప్పకు ప్లీజ్. నీతో టైం స్పెండ్ చేయాలనుంది. మీ ధ్యాస ఎప్పుడూ లేదు, వద్దు. ఒకటేగా ఉండాలి. నేను రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి. ఫైన్. చూడండి, ఇటు పక్కనే